नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। प्रकृति और पर्यावरण को बचाने के लिए तेलंगाना राज्य के साथ साथ जुड़वा शहरों में भी तालाबों और अतिक्रमण की जानकारी स्थानीय लोगों को हो तो सरकार के ध्यान में लाएं। राज्य भर के तालाबों के संरक्षण के लिए स्वयंसेवी संगठनों को आगे आना चाहिए। सड़क परिवहन मंत्री पोन्नम प्रभाकर, अगर बड़े तालाबों व पोखरों पर अतिक्रमण किया गया तो संबंधित अधिकारी आकर कार्रवाई करेंगे। आज के समाज में ये हमारी जिम्मेदारी है और आने वाली पीढ़ियों को हम जो उपहार देते हैं। आपके क्षेत्र में अर्तिया द्वारा लिए गए पूर्वजों की धरोहर तालाब कहाँ है? तालाबों पर कहाँ अतिक्रमण है? तालाब कितने बड़े हैं? कौन किस पार्टी का है? सरकार से शिकायत करें। विशेष रूप से हैदराबाद तालाब संरक्षण कार्यक्रम में हैदराबाद के प्रभारी मंत्री के रूप में हैदराबाद के लोगों और जुड़वा शहरों में रंगारेजी को भविष्य की पीढ़ी के लिए तालाबों की रक्षा के लिए इस प्रक्रिया में अपने क्षेत्र में तालाबों की रक्षा के लिए स्वेच्छा से काम करना चाहिए। सरकार व्यक्तियों पार्टियों के खिलाफ पार्टी आधारित व्यक्ति आधारित लड़ाई नहीं है। पर्यावरणाన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ RTI ద్వారా తీసుకున్నా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని, భవిష్యత్ తరాన్ని, చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువును రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన నష్టమైన ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనాయో వాటన్నిటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను.